ఏ టీవీ ఈజ్ సోల్డ్ ఎట్ 8% గెయిన్. ఒక టీవీని నేను 8% లాభానికి అమ్మాను. కాస్ట్ ప్రైస్ కనుక 100 గనక అవుతే నేను 8% లాభానికి అమ్మాను. 8% అంటే ఎంత? రైట్, 100 మీద 8 లాభము. 8 లాభము అని అంటే ఇది ఎంత అవుతుంది? 108 అవుతుంది. రైట్, 100 మీద 8 లాభం. 100 మీద 8 లాభం అవుతే ఇది ఎంత అవుతుంది? 108 అవుతుంది. దాని తర్వాత ఇంకో లాభశాతం కూడా ఇచ్చాడు. 100 మీద 15 గనక లాభం అవుతాయి. 100 మీద 15% లాభం గనక అవుతాయి. 15% లాభం అవుతాయి. 100 మీద 15 లాభము. 100 మీద 15 లాభం అంటే ఇది ఎంత అవుతుంది? 115 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 115 అవుతుంది. 8% కనుక లాభం వస్తే మనకు అమ్మిన ధర ఎంత అవుతుంది? 108 అవుతుంది. 15% కనుక లాభం వస్తే మనకు అమ్మిన ధర ఎంత అవుతుంది? 115 అవుతుంది. ఇక్కడ 108 బదులు 115 ఉంది అంటే అమ్మిన ధర 7 ఎక్కువకు అమ్మాను. అమ్మిన ధర నేను 7 ఎక్కువకు అమ్మాను. కానీ క్వశ్చన్లో ఎంత ఎక్కువకు అమ్మా అన్నాడు? 714 రూపాయలు ఎక్కువ అమ్మాను అన్నాడు. 714 రూపాయలు ఎక్కువ అమ్మాను అని అన్నాడు. ఇది 100 రూపాయలకు ఒక వస్తువు కొంటే 8 రూపాయలు లాభం వచ్చింది. అంటే అమ్మిన ధర ఎంత? 108. 100 రూపాయలు కొంటే 15% ప్రాఫిట్ వచ్చింది. అమ్మిన ధర ఎంత? 115. 108, 115 మధ్యలో ఎంత ఎక్కువ ఉంది? 7 మోర్, 7 ఎక్కువ ఉంది. కానీ క్వశ్చన్లో ఎంత ఎక్కువ అన్నాడు? 714 ఎక్కువ అన్నాడు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 7. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 4. 7 4 అవ్వాలంటే మనం దేంతో లబ్ధం చేయాలి? 2 తోటి లబ్ధం చేయాలి. 7 2 ఎంత? 14. 7 4 కావాలి అని అంటే 7 2s are 14 అంటే 2 తోటి మనము లబ్ధం చేయాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? టు గెయిన్ 18% లాభం కనుక, రైట్, లాభశాతం కనుక 18% కనుక అవుతాయి. 18% అంటే 100 మీద 18 ఎక్కువ అంటే ఇది 118. ఇది 18 కావాలి, 118. ఇక్కడేమో నేను 2 తోటి లబ్ధం చేశాను. 8ని కూడా 2 తోటి లబ్ధం చేస్తే 8 2 16. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? రైట్, మొత్తము చెయ్యాల్సిన అవసరము లేదు. మళ్ళీ చెప్తున్నాను. కొన్న ధర 100 గనక అవుతే దాని మీద ప్రాఫిట్ 8%. 100 మీద 8. అమ్మిన ధర ఎంత? 108. 100 మీద 15% ప్రాఫిట్. 100 మీద 15 ఎక్కువ. 15 ఎక్కువ అంటే అమ్మిన ధర ఎంత? 115. 108 కాస్త 115 అయింది. అంటే ఎంత ఎక్కువ అయింది? 7 ఎక్కువ అయింది. కానీ క్వశ్చన్లో ఎంత ఎక్కువ అన్నాడు? 714 ఎక్కువ అన్నాడు. 7 అనేది ఎంత అయింది? 4 అయింది. 7ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది? 7 2s are 14 అంటే యూనిట్ డిజిట్ ని దేంతోటి లబ్ధం చేయాలి? 2 తోటి లబ్ధం చేయాలి. 100 మీద లాభము 18% కావాలి అని అంటే 100 మీద 18 లాభము. అమ్మిన ధర ఎంత? 118. 8 2 ఎంత? 16. ఆర్ లాస్ట్ 2 డిజిట్స్ చూసిన 18 2 ఎంత? 36. ఆన్సర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉండాలి? 36 ఉండాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఓన్లీ యూనిట్ డిజిట్ ఆర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్ ఆప్షన్లో చూడండి సార్, అన్నిటికీ యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డిఫరెంట్గా ఉంది అని మీకు కనబడితే ఫస్ట్ ఆ లాజిక్ యూజ్ చేయండి.